హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మిషన్ ఆఫ్ హానర్ 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ ఒక విషయం, ఈ వీకెండ్ పెద్దగా రివ్యూస్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే కజిన్ మ్యారేజ్ ఉంది సండే వరకు మ్యాక్సిమం, అందుకే ఈ వీడియో కూడా లేట్గా వచ్చింది. ఈ మూవీకి ఇంకా 2 పేర్లు కూడా ఉన్నాయి, ఒకటి హరికేన్, ఇంకొకటి 303 స్క్వాడ్రన్. ఈ మూవీ పోలాండ్ మూవీ. నేను చూసిన ఫస్ట్ పోలాండ్ మూవీ ఇదే. డైరెక్టెడ్ బై డేవిడ్ బ్లయర్. 1 hour 47 minutes రన్ టైం ఉంది. మూవీలో పెద్దగా మసాలా సీన్స్ లేవు, కానీ ఒక 2-3 seconds కొద్దిగా ఇబ్బంది పెట్టే సీన్లు అయితే ఉన్నాయి. చాలా రోజులైంది ఒక వార్ మూవీ చూసి. మరి ఈ వార్ మూవీ నాకు నచ్చిందా లేదా తెలుసుకునే ముందు, ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఎన్నో చేసాం. ఏ కంట్రీ మూవీ అయినా పర్లేదు, చేసేస్తాం. తెలుగులో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదొక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని అయితే తీశారు. వరల్డ్ వార్ 2 రియల్ గానే జరిగింది కదా. అసలు వరల్డ్ వార్ దేనికోసం జరిగిందో తెలుసుకోకపోతే ఈ మూవీ మీకు అర్థం కాదు. వరల్డ్ వార్ 1939 నుండి 1945 వరకు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద యుద్ధం అంటే ఇదే. 100 million పైగా సోల్జర్స్ అయితే చచ్చిపోయారు. భూమి ఆస్తి నష్టం చాలా జరిగింది. జర్మనీని ఒక పిచ్చినాకొడుకు పాలిస్తూ ఉండేవాడు కదా, వాడి వల్లే హిట్లర్ గాడు పోలాండ్ మీద కూడా దండయాత్ర చేశాడు. అది చూస్తూ ఊరుకోలేక గ్రేట్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ 2 దేశాలు కలిసి జర్మనీపై యుద్ధం ప్రకటించే ఇది రియల్గా జరిగింది. మరి ఈ మూవీకి లింక్ ఏంటంటే, ఆ టైంలో పోలాండ్కి చెందిన కొంతమంది పాలిష్ పైలట్స్, అదే పోలాండ్ పైలట్స్ గ్రేట్ బ్రిటన్తో కలిసి యుద్ధం చేయడానికి యూరప్ నుండి పారిపోయి వాళ్ళ సైన్యంతో కలిశారు, వాళ్ళకి సహాయం చేయడానికి అండ్ తమ దేశం కోసం కూడా. మరి లాస్ట్కి ఏమైంది అనేదే ఈ మూవీలో మిగతా స్టోరీ. మరి ఈ మూవీ చూశాక నేను ఇదేదో పెద్ద వార్ మూవీ అనుకున్నా భయ్య. ఇలాంటి హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో వచ్చే వార్ మూవీస్ అంటే నాకు కూడా ఇష్టమే, కానీ మీరు వార్ మూవీ అనుకుని చూస్తే మాత్రం మీరు ఫుల్ బోర్గా ఫీల్ అవ్వాల్సిందే. ఇది మీరు వార్ మూవీ అనుకోవద్దు. వరల్డ్ వార్ 2 యుద్ధం అలా ఏమీ ఉండదు. ఇది పాలిష్ పైలట్స్ ఉన్నారు కదా, ఆ టైంలో వాళ్ళందరూ ఏం చేశారు, ఆ యుద్ధం జరిగినన్ని రోజులు ఏ పనులు చేశారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ పనులు చేశారు, ఇవన్నీ కూడా ఇందులో చూపించాలనే ప్రయత్నం అయితే చేశారు. లో బడ్జెట్లో తీశారు, కానీ మిస్ఫైర్ అయితే అయిపోయింది. మూవీకి కావాల్సినంత కంటెంట్ అయితే ఉంది, గూస్ బంప్ తెప్పించే మూమెంట్స్ ఉన్నాయి. హీరోయిజం ఎలివేట్ చేయడానికి ఎక్కడ కూడా చూడలేదు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు డల్గా బోరింగ్గా సాగింది భయ్య. హిస్టారికల్ ఫిల్మ్ కాబట్టి అప్పుడు వాడే కొన్ని వస్తువులు చూడడానికి అయితే బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, కొన్ని ఏరియల్ షాట్స్ అయితే ఓకే. తెలుగు డబ్బింగ్ అయితే బాగాలేదు. యాక్టర్స్ కూడా చేసిందేం లేదు, ఏ క్యారెక్టర్ కూడా కనెక్ట్ అయితే అవ్వలేదు. ఎమోషన్స్ కూడా ఎక్కడ కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. బీజం అయితే ఓకే. ఈ మూవీని మీరు టాప్ గన్ రేంజ్లో కానీ అట్లీస్ట్ బార్న్ టు ఫ్లై రేంజ్లో కానీ అస్సలు ఊహించుకోకండి. ఈ మూవీ చూసే బదులు మొన్న వచ్చిన మన ఫైటర్ సినిమా చూసుకోవడం అయితే చాలా బెటర్. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.